ఇంటర్మీడియట్ తర్వాత ఏం ఎన్నుకోవాలి, ఏం చేయాలనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో దాని ప్రాముఖ్యత ఏంటి ఒకసారి వివరిస్తారా? థ్యాంక్ యూ మేడం. సో మనం చూసుకుంటే ప్రస్తుత పోటీ ప్రపంచంలో చాలామంది విద్యార్థులు ఆలోచించుకోవాల్సింది మరియు ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏమిటంటే, నా భవిష్యత్తులో నేను ఎలాంటి కెరీర్ని ఎంచుకోవాలి. ఎందుకంటే మీరు ఎంచుకునేటటువంటి కెరీరు మీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, చాలామంది విద్యార్థులు వాళ్ళకు ఎలాంటి అవగాహన లేకుండా సో ఏదో ఒక కెరీర్ని ఎంచుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ ఎంచుకున్నటువంటి కెరీర్లో రాణించలేక, సో వాటికి సరైన అవగాహన లేక, వాటిలో రాణించలేక నిరాశ నిస్పృహకు లోనైతూ చాలా ఒత్తిళ్ళకు గురై ఆ ఎంచుకున్నటువంటి రంగంలో సక్సెస్ కాలేక మధ్యలోనే ఆపేస్తున్నారు. కానీ అలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళ జీవితంలో చేయాల్సినటువంటి సరైన నిర్ణయం ఏంటంటే, నా కెరీర్ ఎలాంటి కెరీర్ని ఎంచుకుంటే నేను భవిష్యత్తులో సక్సెస్ అవుతానేటటువంటి అతి ముఖ్యమైన విషయాన్ని వారు తెలుసుకోవాల్సి ఉంటుంది మొదటగా. అయితే ఇప్పుడు మరి ఇంటర్మీడియట్ విద్యార్థులు వారి కెరీర్ని ఎలా ఎన్నుకోవాలి అంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం. ఎందుకంటే మనం చూసుకుంటే చాలామంది విద్యార్థులు వాళ్ళ కెరీర్కు సంబంధం లేని కోర్సును ఎంచుకొని మధ్యలోనే వాళ్ళు డిస్కంటిన్యూ అయ్యి వాళ్ళు ఫెయిల్ అవ్వడం కానీ, లేదంటే వాళ్ళ కెరీర్ని మధ్యలోనే ఆపేస్తున్నారు. అలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళ యొక్క కెరీర్లో తెలుసుకోవాల్సిన కెరీర్ను ఏ విధంగా ఎంచుకోవాలంటే, ఫస్ట్ వాళ్ళందరికీ ఒక గోల్ అనేటటువంటిది ఉండాలి. ఆ గోల్ ఎందుకు ఉండాలి అంటే, ప్రతి ఒక్క విద్యార్థికి ఒక గోల్ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకు ఒక మంచి డైరెక్షన్ అనేటటువంటిది తెలుసుకోవచ్చు. వాళ్ళంటే నేను ప్రస్తుతము చదువుతున్నటువంటి స్టడీ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనేటటువంటిది వాళ్ళకి తెలియాలి. గోల్ ఉండడం వల్ల ఏమైతుందంటే వాళ్ళు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది, అంటే ఒక డైరెక్షన్ అనేటటువంటి ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకు ఒక మంచి మోటివేషన్ ఉంటుంది. ఒక గోల్ను చూజ్ చేసుకుంటే మోటివేషన్ ఏ విధంగా ఉంటుందంటే, వాళ్ళు ఒక హార్డ్ వర్క్ చేయడం కోసం నిరంతరం ఆ యొక్క గోల్ వాళ్ళని మోటివేట్ చేస్తుంటుంది. దాంతోపాటు ఆ గోల్ వాళ్ళకు తెలియకుండానే అది రీచ్ అవ్వడం కోసం వాళ్ళు ఒక మంచి ప్రణాళిక వేసుకునే విధంగా వాళ్ళని తయారు చేస్తుంది. దాంతోపాటు వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయడానికి ఆ గోల్ అనేటటువంటి హెల్ప్ అవుతుంది. మరి మీరు అడిగినటువంటి ప్రశ్న, గోల్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలంటే, ప్రతి ఒక్క విద్యార్థి గోల్ ఏ విధంగా చూజ్ చేసుకోవాలనేటటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినాము. దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి ప్రధానంగా ఒక గోల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు ఎంచుకునేటటువంటి కెరీర్ ఆర్ కోర్స్ ఆ రంగం పైన వాళ్ళకి ఫస్ట్ ఆసక్తి ఉందా లేదా తెలుసుకోవాలి. దాంతోపాటు వాళ్ళ యొక్క స్కిల్స్, నైపుణ్యాలు, వాళ్ళు ఎంచుకునేటటువంటికి ఆ కెరీర్కి వాళ్ళ యొక్క నైపుణ్యాలు, వాళ్ళ స్కిల్స్ అనేటటువంటి సూటబుల్గా ఉన్నాయో తెలుసుకోవాలి. దాంతోపాటు వాళ్ళ యొక్క పర్సనాలిటీ, అంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనేటటువంటిది వాళ్ళు ఎంచుకునే కెరీర్కి సూటబుల్గా ఉందా కూడా తెలుసుకోవాలి. దాంతోపాటు వాళ్ళ యొక్క అనుకూల పరిస్థితులు, అంటే కొంతమందికి సుదూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడము ఇష్టంగా ఉండదు. దాంతోపాటు వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కావచ్చు, వాళ్ళ రిజర్వేషన్స్ కావచ్చు, ఇలాంటి కూడా వాళ్ళు ఎంచుకునే కెరీర్కి సూటబుల్గా ఉన్నాయా లేదా కూడా తెలుసుకోవాలి. దాంతోపాటు అవకాశాలు, వాళ్ళు ఎంచుకున్నటువంటి కోర్సు కెరీర్ తర్వాత భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు ఉంటాయి కూడా వాళ్ళు ముందే తెలుసుకుంటే దాంట్లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం అనేటటువంటి ఉంటుంది. అంటే మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళ అభిరుచులు, వాళ్ళ కెరీర్కి తగ్గట్టు వాళ్ళు వాళ్ళ కెరీర్ని ఎంచుకోవచ్చు అని చెప్తున్నారు, వారి నైపుణ్యాలకు తగ్గట్టు. సో అయితే అంటే మరి ఎంపీసీ తీసుకున్న తర్వాత విద్యార్థులు అంటే ఎలాంటి కెరీర్ అవకాశాలు ఉంటాయి వాళ్ళకి? సో ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిపోయిన తర్వాత మనకు చాలా రకాల అవకాశాలు ఉంటాయి. కానీ ప్రధానంగా ఎక్కువ మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులు కానీ మనకు చూసుకుంటే ఎక్కువ శాతం స్టూడెంట్స్ అనేటటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ వైపు వెళ్తున్నారు. సో కాబట్టి చూడండి, మీకు మనకు ప్రధానంగా వెళ్తున్నటువంటి కెరీర్ ఏంటంటే ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిపోయిన తర్వాత. దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం ఒక సాంకేతిక యుగంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి రంగంలో ఒక ఇంజనీరింగ్ విద్య అనేటువంటి చాలా ప్రధానమైన కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే మనకు భారీ కట్టడాల నిర్మాణం కావచ్చు, లేదంటే మనిషి మన యొక్క లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కటి, ఒక భారీ కట్టడాలు కావచ్చు, ఒక నిర్మాణం కావచ్చు, లేదంటే తన యొక్క రోబోల వినియోగం నుంచి టెక్నాలజీని ఉపయోగించి మన యొక్క ప్రపంచ ముఖ చిత్రాన్ని ఈరోజు మంచి మార్చగలుగుతున్నాడు. వీటన్నిటిలో ఇంజనీరింగ్ అనేటటువంటి చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇలాంటి ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలంటే రెండు రకాల అవకాశాలు అనేటట్టు ఉన్నాయి ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిపోయిన తర్వాత. ఒకటి, మన రాష్ట్రంలో అంటే మన తెలుగు రాష్ట్రాలలో మనం ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలంటే వాళ్ళు ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిపోయిన తర్వాత ఈఏపీ సెట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది.
సో అది అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ 4 ఇయర్స్లో డైరెక్ట్గా వాళ్ళు అడ్మిషన్ తీసుకోవచ్చు. అదే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల్లో వాళ్ళు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్, జేఈ మెయిన్స్, అడ్వాన్స్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి వాళ్ళు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎన్ఐటీస్, ఐఐటీస్ కానీ, IIITs కానీ, గవర్నమెంట్ ఫండింగ్ ఇన్స్టిట్యూట్లలో వాళ్ళు ఇంజనీరింగ్ కోర్సులో అడ్మిషన్ తీసుకోవచ్చు. సో జనరల్గా మనకు ఆల్రెడీ తెలుగు స్టేట్లో నోటిఫికేషన్ అనేటువంటి వచ్చింది. సో 4 ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంచుకున్నటువంటి ఆ రంగాలలో వాళ్ళు ఉద్యోగ అవకాశాలు అనేటటువంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో మనకు చూసుకుంటే మినిమం 20 నుంచి 30 రకాల కోర్సెస్ అనేటటువంటి ఉంటవి. కాబట్టి ఇంతమందికి మనం ఏదైతే గోల్ సెట్టింగ్ గురించి, గోల్ గురించి తెలుసుకున్నామో, మనం ఇక్కడ కూడా ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మనం ఒక కెరీర్ను చూజ్ చేసుకునేటప్పుడు నీ యొక్క ఇంట్రెస్ట్, నీ యొక్క పర్సనాలిటీ, నీ యొక్క యాప్ట్యూడ్, తర్వాత ఫ్యూచర్ ఆపర్చునిటీస్ని బేస్ చేసుకొని ఈ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి 20 నుంచి 30 రకాలు ఉన్నటువంటి కోర్సెస్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు భవిష్యత్తు కూడా చాలా మంచి అవకాశాలు అనేటటువంటి ఉంటాయి. ఎందుకంటే ఈ మారుతున్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో ఈ ఇంజనీరింగ్ అనేది ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటేనే మనకు దీంట్లో ఎక్కువ అవకాశాలు అనేటట్టు ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కసారి మీరు చూసుకుంటే మీకు ఇంజనీరింగ్లో సాఫ్ట్వేర్ రిలేటెడ్ దాంట్లో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, ఇప్పుడు చాలా లీడింగ్లో ఉన్నటువంటి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కావచ్చు, తర్వాత సైబర్ సెక్యూరిటీస్, డేటా సైన్స్ అండ్ నెట్వర్కింగ్, హార్డ్వేర్ సెక్యూరిటీస్, ఇట్లా చాలా రకాల ప్రోగ్రామ్స్ అనేటటువంటి మనం ఇంజనీరింగ్లో చూసుకోవచ్చు. కోర్ ఫీల్డ్స్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఇట్లా చాలా రకాల ప్రోగ్రామ్స్ అనేటువంటి ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేటటువంటిది మీ యొక్క అభిరుచులను బేస్ చేసుకొని, మీ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని, దాంతోపాటు ఆ కాలేజీ సెలెక్షన్ కూడా, దాంట్లో ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకొని, దాని ప్లేస్మెంట్ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం తెలుసుకుంటే దీంట్లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు ఇంజనీరింగ్ ఎంపీసీ అయిపోయిన తర్వాత ఇంకా చాలా రకాల అవకాశాలు ఉన్నాయని మనం ఇంతకుముందుకు మాట్లాడాం కదా. సో సెకండ్ వన్ వచ్చేసి ఆర్కిటెక్చర్. సో ఆర్కిటెక్చర్ కూడా ప్రధానంగా ఇదేంటంటే, ఆర్కిటెక్చర్ అనేటటువంటిది మన భారతదేశంలో చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి కెరీర్ అనమాట. సో వీళ్ళు ప్రధానంగా ఏం చేస్తారంటే డిజైన్ అండ్ ప్లానింగ్ సంబంధించిన, కన్స్ట్రక్షన్ సంబంధించిన డిజైన్ అండ్ ప్లానింగ్ పైన వర్క్ చేస్తారు. అంటే ఒక క్లయింట్కు ఒక నిర్మాణం చేస్తున్నప్పుడు ఆయనకు నచ్చిన విధంగా ఏ విధంగా దాని షేప్ ఉండాలి, దాని రూపురేఖలు ఏ విధంగా ఉండాలి, దాని ఆకృతి ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ మొత్తము వీళ్ళు ప్లానింగ్ అనేటటువంటి చేస్తారు. సో ఇలాంటి ఆర్కిటెక్చర్ రిలేటెడ్ కెరీర్లు వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనకు సేమ్ నేషనల్ లెవెల్లో నాట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, నేషనల్ యాప్ట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్. దాంతోపాటు జేఈ గురించి మాట్లాడాం కదా, దాంట్లో పేపర్ 2 అనే ఎగ్జామ్ రాసి కూడా మనము బీఆర్క్ అనేటటువంటి 5 సంవత్సరాల ప్రోగ్రాంలో అడ్మిషన్ తీసుకోవచ్చు. దాంతోపాటు మనకు తెలుగు స్టేట్స్లో హైదరాబాద్లో కూడా జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అని ఉంది. సో వాళ్ళు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేటటువంటి ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసుకోవచ్చు. తర్వాత పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లలో కానీ, లేదంటే రైల్వే డిపార్ట్మెంట్స్ కావచ్చు, టౌన్ ప్లానింగ్స్ వాటిల్లో కావచ్చు, భవనాల కట్టలకు సంబంధించినటువంటి సంస్థలలో కూడా వీళ్ళకు చాలా ఉపాధి అవకాశాలు అనేటటువంటివి చాలా ఉన్నాయి ప్రస్తుత యొక్క సమాజంలో. దాంతోపాటు చూసుకుంటే ఇంటర్మీడియట్ ఎంపీస్ అయిపోయినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి మరొక అవకాశం పైలట్. సో పైలట్ అంటే మనందరికి జనరల్గా తెలిసి ఎవరు విమానం నడిపేటటువంటి వాళ్ళను పైలట్ అంటారు. సో ఈ పైలట్ ప్రోగ్రామ్ సైడ్ వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ ఎంపీస్ అయిపోయిన తర్వాత మనకు సపరేట్గా గవర్నమెంట్కి సంబంధించిన కాలేజెస్గా లేవు. దాంతోపాటు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆర్థిక సపోర్ట్ అనేటటువంటి ఉండదు. ఏమైనా స్కాలర్షిప్ సపోర్ట్ ఉంటే మనం ప్రైవేట్ స్కాలర్షిప్స్ అప్లై చేసుకుని ముందుకెళ్ళాలి. ఎందుకు నేను ఇక్కడ ఆర్థిక స్తోమత గురించి మాట్లాడుతున్నంటే, ఈ కోర్సు చేయాలంటే మినిమం 40 నుంచి 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. సో దీనికి ఏ విధంగా వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ ఎంపీస్ అయిపోయిన తర్వాత మనకు ఎయిర్లైన్స్ నుంచి మనకు నోటిఫికేషన్స్ ఇస్తారు. ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మనకు తెలుగు స్టేట్లో చూసుకుంటే రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడమీ కావచ్చు, ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ, తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ అని ఇట్లా చాలా సంస్థలు ఉంటాయి. వాళ్ళ నుంచి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనము వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ప్రకారం అప్లై చేసుకుంటే ఏ విధంగా వెళ్ళొచ్చి ఈ పాత్ అంటే, ఫస్ట్ స్టూడెంట్ పైలట్ లైసెన్స్ అని ఉంటుంది. ఇది 9 months ప్రోగ్రామ్ ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్ అనేటువంటి వీళ్ళు ఇక్కడ నేర్చుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రైవేట్ పైలట్ లైసెన్స్ అని ఉంటుంది. ఇదేంటంటే 6 months ప్రోగ్రామ్. ఇక్కడ ప్రాక్టికల్గా కూడా వీళ్ళకి నాలెడ్జ్ అనేటటువంటి ఉంటుంది. అండర్ సీనియర్ పైలట్ ఉండి వాళ్ళకి ఏ విధంగా ఫ్లైట్ను టేకప్ చేయాలి, ఏ విధంగా ల్యాండ్ చేయాలి, వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఇవన్నీ వాళ్ళకు లైవ్గా వాళ్ళు ట్రైనింగ్లో నేర్పిస్తారు. అది అయిపోయిన తర్వాత లాస్ట్ సిపిఎల్ అంటే కమర్షియల్ పైలట్ లైసెన్స్. ఇది 1.5 years ఉంటుంది, 18 months. ఇది లాస్ట్ ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే అప్పుడు మనకు ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్నటువంటి సివిల్ అంటే మనం ప్యాసింజర్స్ వెళ్ళేటటువంటి ఫ్లైట్స్ అనేటటువంటి మనం నడపడానికి మనకు లైసెన్స్ అనేటటువంటి అప్రూవల్ వస్తుంది. ఈ విధంగా మనం ఈ కెరీర్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు చూసుకుంటే మనకి ఇంకా ఎన్డీఏ
ఇది కూడా మనకు దీంట్లో కూడా ఈ ఎన్డీఏ ద్వారా కూడా మనం పైలట్కి సంబంధించిన కెరీర్ స్టార్ట్ చేయొచ్చు, లేదంటే డిఫెన్స్లో మనం ఒక టెక్నికల్ ఆఫీసర్స్కి వెళ్ళొచ్చు. ఎన్డీఏ ఇది కూడా ఇంటర్మీడియట్ ఎంపీస్ అయిపోయిన తర్వాత వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఇందులో 3 దళాలు ఉంటాయి: ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇక్కడ చూసుకుంటే ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం ఇంటర్లో కంపల్సరీ ఎంపీస్ అనేటటువంటి సబ్జెక్ట్ చదివి ఉండాలి. ఇండియన్ ఆర్మీకి అయితే మాత్రం ఇంటర్లో ఏ గ్రూప్ ఉన్నా కూడా సరిపోతుంది. కాకపోతే దీనికి ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనకి ఎన్డీఏ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం 2 సార్లు వస్తుంది. సో వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 900 మార్కులకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో ఏంటంటే మేజర్గా మ్యాథమెటికల్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. 300 మార్క్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి వస్తాయి. రిమైనింగ్ ఇంగ్లీష్ 200 నుంచి ఉంటాయి. 400 అంటే ఆల్ సబ్జెక్ట్స్ నుంచి వస్తాయి. కాబట్టి ఎక్కువ వెయిటేజ్ మ్యాథ్స్కి ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిపోయింది, ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఈ 900లో మినిమం 300 నుంచి 350 మార్కులు వస్తే వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయిపోయిన తర్వాత సర్వీస్ సెలక్షన్ బోర్డు అని ఉంటుంది. వాళ్ళు 5 డేస్ వాళ్ళకు ఇంటర్వ్యూ అనేటువంటి ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత 3 years ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు డిఫెన్స్లో మనకు ఈ కెరీర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా ఎక్కువ ఏంటంటే పోస్టులు ఆర్మీలో ఉంటాయి ఎక్కువ పోస్టులు, కానీ కాంపిటీషన్ మాత్రం నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అనేటటువంటి ఉంటుంది. సో ఈ విధంగా మనకు డిఫెన్స్ సంబంధించిన కెరీర్ అవకాశాలు ఈ విధంగా ఉంటాయి. అయితే లవకుమార్ గారు, మీరు ఇందాక చెప్తున్నారు అంటే ఎంపీసీ చదువుతున్న వారికి ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒక ఇంజనీరింగ్ అనే కాకుండా చాలా అవకాశాలు ఉన్నాయని బాగా చెప్పారు. సో చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. అదేనండి, లవకుమార్ గారి దీనికి ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడుతున్నారు. నమస్తే అండి. హలో హలో, నమస్తే అండి. ఓకే మేడం, నమస్తే. మీ క్వశ్చన్ అడగండి. అయితే ఇప్పుడు ఇంటర్ లో బైపీసీ తీసుకుంటే ఐఐటి జేఈ రాస్తారు కదా మేడం? బైపీసీ తీసుకున్న వాళ్ళు ఐఐటి జేఈ రాయరండి, వాళ్ళు నీట్ రాస్తారు మెడికల్ ఎగ్జామినేషన్ కి. అవును సార్. ఇదొకటి. ఇంకోటి ఎంఈసీ తీసుకుంటే రాయచ్చా సార్? ఎంఈసీ తీసుకున్నా కానీ రాయడానికి లేదు మీకు. అవునా అండి? అంటే కానీ ఇప్పుడు సార్ ఎంఈసీ తీసుకున్నా కానీ మీరు ఎంఈసీ తీసుకున్నా కానీ ఐఐటి రాయట్లేదు అని డిసప్పాయింట్ అవ్వక్కర్లేదండి. ఎంఈసీకి కావాల్సిన కెరియర్స్ చాలా ఉన్నాయి. యూ కెన్ గెట్ ఇన్ టు ఎకనామిక్స్, యూ కెన్ గెట్ ఇన్ టు డేటా సైన్స్. రేపు మీరు అసలు ఎంఈసీ తీసుకుంటే ద బెస్ట్ ఫ్యూచర్ ఆపర్చునిటీ యాజ్ ఎ డేటా సైంటిస్ట్. సో డిగ్రీలో మీరు మ్యాథ్స్ ఎకనామిక్స్ కంటిన్యూ చేస్తే మీరు పీజీలోకి వెళ్ళినప్పుడు డేటా సైన్స్ అనే స్పెషలైజేషన్ చేస్తే యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ కెరియర్ ఆపర్చునిటీస్ అండి. అదే ఇందాక మీరు చెప్తూ ఉన్నారు, ఎంపీసీ చదివిన విద్యార్థులకు ఇంకా అవకాశాలు చాలా ఉన్నాయని ఆయన చెప్పారు, ఇంజనీరింగే కాకుండా. సో మీరు కూడా ఏదో చెప్తూ అంటే మనం లవ్ కుమార్ గారిని నేను ఆయన చెప్పింది ఓన్లీ ఇంజనీరింగ్ మీద ఫోకస్ చేస్తూ చెప్తున్నారు కదండి. దానికి ఇంకో వాల్యూ ఎడిషన్ ఏంటంటే అండి, ఒక్క ఇంజనీరింగే కాదండి. ఇప్పుడు ఎంపీసీ వాళ్ళు అందరూ ఇంజనీర్లు అవుతారా అంటే 1.2 lakh ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తే ఉద్యోగ అవకాశాలు ఎంతమందికి ఉంటాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. నేనేమన్నానంటే ఇంజనీరింగ్ కాకుండా అంటే ఇంట్రెస్ట్ ఇప్పుడు పర్సనాలిటీ, ఇంట్రెస్ట్, యాప్టిట్యూడ్ అన్నాము. యాప్టిట్యూడ్లో మనకు ఆ మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ అనేది కరెక్ట్గా ఉంటే దెన్ యూ కెన్ గెట్ ఇన్ టు దట్ ఇంజనీరింగ్. పర్సనాలిటీ అనేది మన ఓన్ పర్సనాలిటీ అండి. ఇప్పుడు కొంతమంది ఎక్స్ట్రోవర్ట్ అంటారు, కొంతమంది ఇంట్రోవర్ట్ అంటారు. ఇది మామూలుగా యూజ్ చేసే లాంగ్వేజ్. ఎవరైతే మాట్లాడరో వాళ్ళని ఇంట్రోవర్ట్ అంటాం. కానీ ఇంట్రోవర్ట్ కూడా మాట్లాడతాడండి. ఇంట్రోవర్ట్ ఎక్కడ మాట్లాడతాడంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉన్న జోన్లో మాట్లాడతాడు. ఎక్స్ట్రోవర్ట్ ఏంటంటే వాడి ఆలోచన ఉండదు, వాడు ఏంటంటే పబ్లిక్లో ఎవరితో ఉన్నా మాట్లాడగలరు. సో ఆ పర్సనాలిటీ మనకు తెలియాలి. ఇప్పుడు మీరు వెదర్ ఇట్ ఈస్ అ డాక్టర్ కానీ, లేకపోతే మీరు ఈ డేటా సైంటిస్ట్ కానీ, లేకపోతే ఎవరైనా సైంటిస్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి దే షుడ్ బి మోర్ ఆఫ్ ఎన్ ఇంట్రోవర్ట్. ఎందుకంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎక్కువ. ఎక్స్ట్రోవర్ట్కి థాట్ ప్రాసెస్ ఉండదు. ఎక్స్ట్రోవర్ట్కి పబ్లిక్లో ఎంతమంది ఉన్నారో హీ టేక్స్ ఆల్ ద థాట్స్ ఫ్రమ్ దెమ్ అండ్ ఫ్రేమ్ ఏ ప్రాసెస్ అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇంజనీరింగే కాకుండా బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కూడా యూ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ. ఎందుకంటే మనకి ఈ రోజున హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఐటీ సిస్టమ్ ఎట్లా ఉందంటే ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒకటి, కోర్ ఇంజనీరింగ్ ఒకటి. కోర్ ఇంజనీరింగ్లో డెఫినెట్గా ఎలక్ట్రికల్, మెకానికల్ ఇవన్నీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వెళ్ళాలి అంటే ఈరోజు ఈజ్ ఇట్ మ్యాండేటరీ టు హ్యావ్ ఏ బీటెక్ అంటే అక్కర్లేదండి. ఇంకా ఏదైనా చేయొచ్చు. యూ కెన్ గెట్ ఇన్ టు ఎ బీఎస్సీ రెగ్యులర్ డిగ్రీ కోర్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, రైట్? అట్లాంటి కోర్స్ చేసి కూడా యూ కెన్ బికమ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్.
రైట్. బిఎస్సి ఎలక్ట్రానిక్స్, ఎనీథింగ్. ఈ రోజున ఆపర్చునిటీ ఇంకెట్లా ఉంది అంటే అండి, 10th అయిన తర్వాత మీరు వొకేషనల్ కోర్స్ చేసిన, 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత గో అండ్ డూ ఎ డిప్లొమా ఇన్ గేమింగ్. ఓకే, హ్యూజ్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఫ్యూచర్ ఈజ్ ఆల్ మోర్ ఆఫ్ గేమింగ్. అది అంటే మన సొసైటీ డైరెక్ట్ చేసేది ఏంటి అంటే స్టూడెంట్స్ని ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒకటే ఆప్షన్, ఎంపీసీ అయితే ఇంజనీరింగ్ మిషన్లోకి వెళ్ళు, బైపీసీ అయితే డాక్టర్ మిషన్లోకి వెళ్ళు అని. కాదండి, అంటే Vast MPC తర్వాత opportunities. చాలా ఆపర్చునిటీస్, చాలా అంటే opportunities. డిగ్రీ చేయొచ్చు, డిగ్రీ బిఎస్సి చేయొచ్చు, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు. కొన్ని కాలేజెస్ లో మీకు ఇక్కడి నుంచే స్పెషలైజేషన్ మొదలవుతుంది, డేటా సైన్స్ అని. సో అది కరెక్ట్గా చూసుకొని, నాకు ఇంజనీరింగ్ వద్దు, నేను టెక్నాలజీ నాకు వద్దు, రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ దీంట్లోకి వెళ్తాను అన్న వాళ్ళు, వై కాంట్ దే గెట్ ఇన్ టు బిఎస్సి కంప్యూటర్ సైన్స్ కైండ్ ఆఫ్, బిఎస్సి మ్యాథమెటిక్స్, దట్ ఈస్ ఆల్సో హ్యూజ్ ఆపర్చునిటీ. బిఎస్సి మ్యాథమెటిక్స్ చేసి డేటా సైన్స్ లో కూడా వెళ్ళొచ్చు మీరు ఎంఎస్సిలో. సో విద్యార్థులు ఏంటంటే కొంచెం ఓపెన్ అయ్యి ఆ ఇంజనీరింగ్ మెడిసిన్ అనేది కాకుండా లుక్ ఎట్ ద అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కెరియర్స్ అనేది, అంటే అన్ని కూడా చూస్తే వాళ్ళకి ఏది కంఫర్ట్ గా ఉంటే అది నా జాయిన్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది, నేను ఎంతవరకు చేయగలను, నేను ఎక్స్ట్రోవర్ట్, నేను ఒక 8 hours కూర్చోగలనా చైర్లో, లేదంటే నేను తిరుగుతూ ఉండాలనుకుంటున్నానా అనేది నా పర్సనాలిటీ. అది దాన్ని బట్టి చూజ్ ఏ కెరియర్. ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. ఎందుకంటే 24 years వరకు మీరు చదువుకుంటారండి. 24 years వరకు వీళ్ళు చదివిన తర్వాత ఆల్మోస్ట్ అనదర్ 36 to 38 years దే విల్ బి వర్కింగ్. అంటే మీరు చదివిన చదువు 38 years ఆఫ్ వర్క్. ఈ 38 years ఆఫ్ వర్క్లో యూ నీడ్ టు ఎర్న్ ఫర్ అనదర్ 30 years ఆఫ్టర్ రిటైర్మెంట్. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ యువర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ దట్ 38 years. ఆ 38 yearsలో మనకి ఇంట్రెస్ట్ లేని దీంట్లోకి ఫీల్డ్లోకి వెళ్ళామనుకోండి, ఆ కెరియర్ యూ కెనాట్ రియల్లీ రీవోక్. అంటే మేము చదువుకున్న దీంట్లో దేర్ వాజ్ ఎ పాసిబిలిటీ, అంత కాంపిటీషన్ ఉండే కాదు. కానీ లవ్ కుమార్ గారు చెప్పినట్టు ఈ రోజున్న కాంపిటేటివ్ వరల్డ్లో యూ నీడ్ టు బి వెరీ క్లియర్ ఆన్ యువర్ గోల్. మన కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ క్వశ్చన్ అడగండి. మా పాప అకౌంటెన్సీ టాక్సేషన్ చేసింది మేడం. ఓకే, చెప్పండి. అయితే ఇప్పుడు యూనివర్సిటీకి ఎగ్జామ్స్ రాస్తానంటుంది. మరి దీనికి సంబంధించి కోర్సులు ఏముంటాయి? మళ్ళా హలో చెప్పండి, వింటున్నారు. ఇక్కడ మనకి అందరు ఉన్నారండి. జ్యోత్స్న గారు ఉన్నారు, లవ్ కుమార్ గారు ఉన్నారు, చంద్రశేఖర్ గారు ఉన్నారు. అవునండి, మైనారిటీ గురుకులాల్లో అకౌంటెన్సీ టాక్సేషన్ చేసింది మేడం మా బిడ్డ. ఓకే, సో ఇప్పుడు ఆమె యూనివర్సిటీకి దానికి ఎగ్జామ్ రాస్తానంటుంది. రాసిన తర్వాత మరి ఈ కోర్స్ తీసుకోవాలి, వాళ్ళు ఎలా మరి వారికి అకామిడేషన్ అవి ఉంటాయా? గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీల హాస్టల్ సౌకర్యాలు ఉంటాయా? అదే మీ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు యూనివర్సిటీలో వస్తే, యూనివర్సిటీలో సీట్ వస్తే ఆవిడ హాస్టల్ అకామిడేషన్ ఉంటుందా, తను ఏం తీసుకోవాలని అడుగుతున్నారు, అంతే కదండి? ఇప్పుడు చెప్తారు, మనకి జ్యోత్స్న గారు చెప్తారు మీ క్వశ్చన్. ఇక్కడ అకౌంటింగ్ టాక్సేషన్ వొకేషనల్ కోర్స్ చేసినటువంటి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వాళ్ళ ఎలిజిబిలిటీ మామూలుగా జనరల్గా BA బీకామ్ కంప్యూటర్స్, ఓకే, బీకామ్ టాక్సేషన్, ఆ తర్వాత ఇన్సూరెన్స్, సేల్స్ మేనేజ్మెంట్, టూరిజం మేనేజ్మెంట్, BBM, PBA ఇలాంటి కోర్సెస్ అన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా CEC చేసినటువంటి పిల్లలకి ఎలాంటి అవకాశాలు ఉంటాయో A&T చేసిన వాళ్ళకి కూడా అకౌంటింగ్ టాక్సేషన్ వాళ్ళకి ఈ అవకాశాలన్నీ కూడా ఉంటాయి. దీంతోపాటు వీళ్ళు CA కూడా చేయొచ్చు, ICWA కూడా చేయొచ్చు, CS కూడా చేయొచ్చు. కాబట్టి తనకున్నటువంటి అభిరుచి మేరకు మ్యాథమెటిక్స్లో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటే టాక్సేషన్ చేయాలి అనుకున్నప్పుడు CA లాంటి కోర్సెస్ కూడా చేయొచ్చు. సో అవి చేసినప్పుడు ఆ ప్రైవేట్ యూనివర్సిటీస్కి మామూలుగా హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, వెళ్ళొచ్చు వాళ్ళు. ఇప్పుడు అదే అన్నారు ఆయన, యూనివర్సిటీకి వెళ్తే హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందా లేదా అనే డౌట్ కూడా ఉంది ఆయన. ఉంటుంది. ఓకే, ఇప్పుడు శ్రవంతి గారు, ఇప్పుడు బైపీసీ చదువుతున్న వారికి ఉన్న అవకాశాలు ఏంటి అంటారు? ఓకే, ఎంపీసీ తర్వాత ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది ఇంతవరకు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు బైపీసీ తర్వాత ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బైపీసీ తర్వాత పిల్లలందరూ ఏమనుకుంటారంటే డాక్టర్ అనేది ఒకటే కెరియర్ ఉందేమో అని అనుకుంటారు చాలామంది. సో డాక్టరే కాకుండా చాలా కెరియర్ ఆపర్చునిటీస్ మనకు బైపీసీ తర్వాత ఉన్నాయి. మొదటగా డాక్టర్ గురించి తెలుసుకుందాం.
సో మరి డాక్టర్ అవ్వాలి అంటే ఎలా అవ్వాలి, ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అంటే మనకి నేషనల్ లెవెల్లో నీట్ అనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో నీట్ అనే ఎగ్జామ్ రాసి మీరు మంచి ర్యాంక్ తెచ్చుకున్నట్టయితే మనకి డాక్టర్ కోర్స్ అనేది 5.5 సంవత్సరాలు ఉంటుంది. సో ఈ డాక్టర్ కోర్సులో చాలా రకాల డాక్టర్లు ఉంటారు. సో నెక్స్ట్ చూడండి మీరు ఎంబీబీఎస్ డాక్టర్, డెంటల్ డాక్టర్, వెటర్నరీ డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, హోమియోపతి, న్యాచురోపతి, ఇలా చాలా రకాల డాక్టర్స్ ఉంటారు. మనుషులకి సంబంధించి ఏదైనా వ్యాధులు వచ్చాయనుకోండి ఎవరు చూస్తారు, ఎంబీబీఎస్ డాక్టర్ అనేవారు చూస్తారు. పళ్ళకి సంబంధించి ఏదైనా వ్యాధి కానీ వచ్చిందనుకోండి ఎవరు క్లియర్ చేస్తారు, ఎవరు నయం చేస్తారు అంటే డెంటిస్ట్ చేస్తారు. అలాగే మనకి మూగ జీవాలకు సంబంధించి డాక్టర్ కూడా ఉంటారు, వాళ్ళని వెటర్నరీ డాక్టర్ అని అంటారు. మనం కొన్ని ఆయుర్వేదిక మూలికలతో నయం అనేది చేస్తారు కొంతమంది డాక్టర్స్, సో వారిని ఏమంటారు అంటే ఆయుర్వేదిక్ డాక్టర్. ఆ కోర్స్ ఏంటి అంటే BAMS. నెక్స్ట్ హోమియోపతి, కొన్ని దినుసులు యూజ్ చేసి కొన్ని దినుసులు వాడి మందులు అనేది తయారు చేస్తారు, దాన్ని హోమియోపతి అంటారు. ఆ కోర్స్ని BHMS అని అంటారు. నెక్స్ట్ కొన్ని సూర్యరశ్మి కానీ యోగా కానీ ఇలాంటి వాటితో న్యాచురల్గా కొన్ని వ్యాధులను నయం చేస్తారు. అలాంటిది ఏం కోర్స్ చేస్తారు అంటే BNYS, బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి, హోమియో అండ్ న్యాచురోపతి కోర్సు. సో ఇలా మనకి ఇలాంటి చాలా రకాల డాక్టర్స్ అనేది ఉంటారు. నెక్స్ట్ నీట్ సిలబస్ గురించి ఒకసారి తెలుసుకుందాము. చాలామంది నీట్కి అప్లై చేసి ఉంటారు పిల్లలు. మనకి నీట్ అనేది 720 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అది 3 hours ఉంటుంది ఎగ్జాము. మనం ఏదైనా పిల్లలు రాంగ్ ఆన్సర్ పెట్టినట్టయితే దానికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇది నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇది నీట్కి సంబంధించి. నెక్స్ట్ డాక్టరే కాకుండా మనకి చాలా రకాల కెరియర్స్ ఉన్నాయి ఆఫ్టర్ బైపీసీ. సో చాలా రకాల కెరియర్స్ కోర్సెస్కి ఏంటి అంటే మెయిన్గా ఎప్సెట్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ ఉంది. ఇప్పుడు మనకి తెలంగాణ స్టేట్లో ఎప్సెట్ అనే ఎగ్జామ్ ఉంటుంది, అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జాము. ఈ ఎగ్జామ్ బేస్డ్ మనకి బైపీసీ తర్వాత చాలా రకాల కోర్సెస్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో మనకి ఈ ఎప్సెట్ ఎగ్జామ్ అనేది ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. మనకి April 4th అనేది లాస్ట్ డేట్ ఉంది. ఎవరైనా పిల్లలు అప్లై చేసుకొని పిల్లలు ఉంటే చేసుకోవచ్చు, బైపీసీ కంప్లీట్ చేసిన పిల్లలు. సో ఈ ఎప్సెట్ ఎగ్జామ్ ద్వారా మనకి అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, వెటర్నరీ కానీ, BSc నర్సింగ్ కానీ ఇలాంటి చాలా రకాల ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. మనం ఇప్పుడు అగ్రికల్చర్ గురించి తెలుసుకుందాం. సో మనకి అగ్రికల్చర్లో 2 రకాల కోర్సులు ఉన్నాయి, బీటెక్ అగ్రికల్చర్, నెక్స్ట్ BSc అగ్రికల్చర్. సో దీనికి రెండింటికి ఎలిజిబిలిటీ ఏంటి, ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ చేసి ఎప్సెట్ అనే ఎగ్జామ్ రాసి క్వాలిఫై ఉండాలి. సో దీనికి మనం ఏం నేర్చుకుంటారు ఈ BSc అగ్రికల్చర్లో అంటే పంటలు ఎలా పండించాలి, ఎలాంటి విధానాలు వాడితే ఎక్కువ దిగుబడి వస్తుంది, విత్తనాల శుద్ధి ఎలా చేయాలి, ఎలాంటి వంగడాలను వాడాలి అనేది ఈ BSc అగ్రికల్చర్ కోర్సులో పిల్లలు నేర్చుకుంటారు. ఈ నెక్స్ట్ ఇంకొక మంచి ఆపర్చునిటీ వచ్చేసి వెటర్నరీ కోర్సు. ఇందాక తెలుసుకున్నాం కదా, మూగ జీవాలకు సంబంధించిన ఏదైనా వ్యాధులు వస్తే వాటి సంరక్షణ కానీ, వాటికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఈ వెటర్నరీ కోర్సులో నేర్చుకుంటారు. ఈ వెటర్నరీ కోర్సులో మనం అడ్మిషన్ తీసుకోవాలి పిల్లలు అంటే దీనికి కూడా ఎప్సెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ కోర్స్ వచ్చేసి మనకి 5.5 సంవత్సరాలు ఉంటుంది. ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత పిల్లలు గవర్నమెంట్, ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ, రీసెర్చ్ సెంటర్స్లో కానీ, యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్లో కానీ జాబ్ అనేది చేసుకోవచ్చు. మరి ఈ కోర్స్ చేయాలి అంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి పిల్లలకి అంటే ఎంపతి ఉండాలి, పిల్లలకి ఈ మూగ జీవాలను సంరక్షణ పైన ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. సో అలా ఉన్నట్టయితే ఈ కోర్సుకి బాగా సూట్ అవుతారు. నెక్స్ట్ మనకి ఇంకా చాలా కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి. హార్టికల్చర్. సో ఇందాక మనం అగ్రికల్చర్ గురించి తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ హార్టికల్చర్. హార్టికల్చర్ అంటే ఏంటి అంటే పూలు, పండ్లు, కూరగాయల గురించి చదువుతారు. వాటిని ఎలా పెంచాలి, ఎక్కువ దిగుబడి ఎలా వచ్చేలా చేయాలి, ఎలాంటి విధానాలు వాడాలి, ఇవన్నీ హార్టికల్చర్ కోర్సులో నేర్చుకుంటారు. దీన్ని BSc హార్టికల్చర్ మనకి
3 years కోర్స్ అనేది ఉంటుంది. సేమ్ ఇందాక చెప్పినట్టు ఎప్సెట్ అనే ఎగ్జామ్ త్రూనే మనకి బీఎస్సీ హార్టికల్చర్ కోర్సులో అడ్మిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ హార్టికల్చర్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత పిల్లలు గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్లో హార్టికల్చరిస్ట్గా, ఫార్మ్ మేనేజర్గా కానీ, ల్యాండ్స్కేపింగ్ డిజైనర్గా కానీ ఇట్లా మీరు జాబ్ అనేది మీ కెరియర్ అనేది స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఫిషరీ సైన్స్. సో చేపల పెంపకం ఎలా చేయాలి అనేది ఈ ఫిషరీ సైన్స్ కోర్సులో నేర్చుకోవడం జరుగుతుంది. దీనికి కూడా ఎప్సెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ త్రూనే మనకి అడ్మిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీన్నే BFSC అంటారు, బ్యాచులర్ ఆఫ్ ఫిషరీ సైన్స్. 4 years ఉంటుంది కోర్సు. ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనము నార్మల్గా మనమే ఫిషరీస్కి సంబంధించిన సంస్థ కానీ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే గవర్నమెంట్ ప్రైవేట్ సంస్థల్లో ఫిషరీకి సంబంధించిన దానిలో అవకాశాలు అనేది చాలా ఉంటాయి. మనకి ఈ ఫిషరీకి సంబంధించి మన తెలంగాణలో కూడా మనకి ఒక కాలేజ్ అనేది ఉంది. కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ పెబ్బేర్ దగ్గర ఒక కాలేజ్ అని ఉంది. ఆ కాలేజ్ త్రూ మీరు ఈ అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ అంటే ఇప్పుడు మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి మేడం. నమస్కారం. మీ క్వశ్చన్ అడగండి. మేడం, ముందుగా మీరు నిపుణ ప్రోగ్రామ్ లో మీరు ఇలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు మేడం. నేను మొదటిసారి వింటున్నా ఇలా గవర్నమెంట్ కూడా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి పిల్లలను ఎంకరేజ్ చేస్తున్నారు అని. అయితే చాలా థ్యాంక్స్ అండి మీకు. అయితే మేడం, ఇంటర్మీడియట్ కి వచ్చిన తర్వాత ఏ కోర్సులు చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తున్నారు. సో కొంచెం ఎర్లీగా 10th తర్వాత ఏ సబ్జెక్ట్స్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి అనేది. ఎందుకంటే ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత తెలియక ఇంటర్మీడియట్ లో ఏదో ఒకటి తీసుకుంటారండి. కానీ 10th లోనే కొంచెం అడ్వాన్స్ గా ఆలోచన చేసి ఒక మంచి సబ్జెక్ట్ ఏమన్నా కోర్సులు వీళ్ళు ఎవరైనా చెప్పి మమ్మల్ని కానీ అందరినీ ఉపయోగపడే విధంగా ఒక ప్రోగ్రామ్ చేసినా బాగుంటుంది. ఈ సమయంలో మీరు చెప్పినా కూడా బాగుంటుందని ఆశపడుతున్నాం. థ్యాంక్ యూ అండి, మంచి ప్రశ్న అడిగారు. సో మనకు యాక్చువల్గా మనం 10వ తరగతి అయిపోయిన తర్వాత ప్రతి విద్యార్థి తీసుకునేటటువంటి నిర్ణయం అనేటటువంటి తన యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి సో చాలా జాగ్రత్తగా మనము కోర్సు సెలెక్షన్ అనేది తీసుకోవాలి. 10 తర్వాత మనకు జనరల్గా చూస్తే ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ITI ఇట్లా మనం జనరల్గా తెలిసిన కోర్సెస్ ఉంటాయి. కానీ యాక్చువల్గా 10 తర్వాత ఒక 10 నుంచి 11 రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి 10వ తరగతి కంప్లీట్ అయిపోయినటువంటి విద్యార్థులకు. నేను జస్ట్ నేమ్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 10th క్లాస్ అయిపోయిన తర్వాత సో మనందరికి తెలిసినట్టు ఇంటర్మీడియట్ తీసుకోవచ్చు. ఇంటర్మీడియట్లో జనరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, MPC, BIPC, CEC, HES అని. దాంతోపాటు ఇంటర్లో వొకేషనల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాంతోపాటు 10th క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవచ్చు అంటే వాళ్ళు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇది మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అని హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉంటుంది. సో వాళ్ళు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. 2 years ప్రోగ్రామ్, 3 years ప్రోగ్రామ్స్ అని. తర్వాత మనం నెక్స్ట్ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది కూడా 10th క్లాస్ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. ఇందాక శ్రవంతి మేడం చెప్పినట్లు కూరగాయలు, పండ్లు, ఈ నర్సరీకి సంబంధించిన దాటి గురించి అందులో చదువుకుంటారు. దాంతోపాటు డిప్లొమా ఇన్ వెటర్నరీ అని కూడా ఉంటుంది మనకు. PV నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ అని అది కూడా హైదరాబాద్లోనే ఉంది. సో దాంతోపాటు పాలిసెట్ మనకు పాలిటెక్నిక్ డిప్లొమా కూడా చేసుకోవచ్చు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత 3 years పాలిటెక్నిక్ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉంటాయి. పాలిసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మనం ఆ కోర్స్ సైడ్ వెళ్ళొచ్చు. ఇది అయిపోయిన తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్గా వాళ్ళు కెరీర్ స్టార్ట్ చేస్తారు. దీంట్లో కూడా ఒక 20 నుంచి 30 రకాల ఇంజనీరింగ్ డిప్లొమా లెవెల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాంతోపాటు డిప్లొమా ఇన్ ఫిషరీకి సంబంధించి ఉంటుంది. దాంతోపాటు CITD అని ఉంటుంది, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్ అనేది. చాలా మనకు తెలియదు మన ప్రాంతంలో. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉంది, బాలానగర్లో. 10వ తరగతి అయిపోయిన తర్వాత CITD అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది. వాళ్ళు ఒక నేషనల్ లెవెల్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మీరు డిప్లొమా లెవెల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, ఆటోమేషన్ సంబంధించిన కొన్ని ఇంజనీరింగ్ డిప్లొమా లెవెల్లో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇట్లా ఇదొక రకమైన అవకాశం ఉంటుంది. తర్వాత CIPET సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అని, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ మన హైదరాబాద్ చెర్లపల్లిలో ఉంది. వీళ్ళు కూడా 10th క్లాస్ అయిపోయినటువంటి విద్యార్థులకు ఒక ఎంట్రన్స్, ఒక ప్రవేశ పరీక్ష ద్వారా డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అని ఒక 3 years ప్రోగ్రామ్స్ అనేటటువంటి 2 ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత డిఫరెంట్ కోర్సులు వెళ్ళొచ్చు. ఇట్లా మనకు ఒక 10 నుంచి 10th క్లాస్ అయిపోయిన తర్వాత 10 నుంచి 11 రకాల కెరీర్ అవకాశాలు అయితే ఉన్నాయని మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ అండి, మంచి ప్రశ్న అడిగారు. థ్యాంక్ యూ అండి.
అయితే ఇందాక మీరు చెప్పారు మెడికల్ కోర్సులు చాలా ఉన్నాయి. అయితే మెడికల్ కోర్సులు చేయడానికి ఒక 4 to 5 years పడుతుంది, ఇంజనీరింగ్ కానీ అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని కూడా. అయితే తక్కువ ఖర్చుతో తక్కువ వ్యవధిలో అంటే ఉపాధి పొందే అవకాశాలు ఏమైనా ఉన్నాయా బైపీసీ వాళ్ళకి? ఉన్నాయండి. మనకి బైపీసీ తర్వాత తక్కువ వ్యవధిలో చేసుకునే కోర్సెస్ కూడా ఉన్నాయి. సో అందులో ఒకటి ఏంటి అంటే పారామెడికల్ కోర్సెస్. ఇప్పుడు నార్మల్గా మనం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ టెస్టులు రాస్తారు. ఆ టెస్టులు ఎవరు చేస్తారు మరి అంటే ఈ పారామెడికల్ కోర్సెస్ చేసిన వాళ్ళు చేస్తారు. ఈ పారామెడికల్ కోర్సెస్ వచ్చేసి 2 years ఉంటాయి. ఈ పారామెడికల్ కోర్సులు చేసిన తర్వాత పిల్లలు 2 years తర్వాత వెంటనే ఉపాధిలో వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. పారామెడికల్లో చాలా రకాల కోర్సెస్ ఉంటాయి. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని, ఎక్స్రే టెక్నీషియన్ అని, ఈసీజీ టెక్నీషియన్ అని, డయాలసిస్ టెక్నీషియన్ అని, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అని, ఫిజియోథెరపిస్ట్, అనస్థేషియా టెక్నీషియన్, ఇలా చాలా రకాల కోర్సెస్ మనకి ఈ పారామెడికల్లో ఉన్నాయి. సో ఈ పారామెడికల్ కోర్స్కి అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది అవసరం లేదు. ఇంటర్మీడియట్లో వచ్చిన మెరిట్ ఆధారంగా మనకి ఈ పారామెడికల్ కోర్సులో అడ్మిషన్ అనేది ఇస్తారు. సో మనకి ఎవ్రీ ఇయర్ మనకి మార్చ్ లేదా ఏప్రిల్లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ పారామెడికల్ కోర్స్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. దానికి అప్లై చేసుకున్నట్టయితే పారామెడికల్ కోర్స్కి ఇంటర్మీడియట్ మెరిట్ ఆధారంగా, మెరిట్ బాగుంటే మనకి గవర్నమెంట్ కాలేజీలో, కొంచెం మెరిట్ తక్కువ ఉంటే ప్రైవేట్ కాలేజీలో పారామెడికల్ కోర్స్కి సీట్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఉన్న ఇంకో మంచి ఆపర్చునిటీ ఏంటి అంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ అనే కోర్సు కూడా ఉంటుంది. అది కూడా మనకి 3 years ఉంటుంది కోర్సు. సో దానికి సంబంధించి ఏంటి అంటే మనం ఇప్పుడు ఏదైనా మెడికల్ షాప్కి వెళ్ళినట్టయితే మనకి డిసీజ్ని బట్టి మెడిసిన్ అనేది ఇస్తారు. సో మెడికల్ షాప్ని పెట్టుకోవాలి అనుకుంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ. సో ఆ కోర్సు కూడా 3 years ఉంటుంది. ఆ 3 years కోర్సు కూడా మనకి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉండదు. ఇంటర్మీడియట్ బైపీసీలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ అనేది అలాట్మెంట్ జరుగుతుంది. డిప్లొమా ఇన్ ఫార్మసీ అది కూడా ఒక మంచి ఆపర్చునిటీ. అంటే ఇప్పుడు ఈ ఎంపీసీ బైపీసీ చేసిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ సైన్స్ గ్రూప్సే కాకుండా ఏ గ్రూప్స్ చేసినా ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? చాలా ఉన్నాయండి. ఇప్పుడు చెప్తాను మనం ముందు. సో ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి అందరూ చేసుకునే కోర్సెస్ అవకాశాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి ఏంటి అంటే చార్టర్డ్ అకౌంటెంట్. సో ఒక కంపెనీకి, ఒక సంస్థకి సంబంధించిన లావాదేవీలు, వాటిని గణన ఆడిట్ ఎవరు చేస్తారు అంటే ఈ చార్టర్డ్ అకౌంట్ అనేవారు చేస్తారు. ఈ చార్టర్డ్ అకౌంట్కి ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చేసినా పర్వాలేదు, ఎలిజిబుల్ అవుతారు. సో ఫస్ట్ ఈ చార్టర్డ్ అకౌంట్ చేయాలి అంటే ఫస్ట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఈ ఫౌండేషన్ ప్రోగ్రామ్కి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ ఫౌండేషన్ ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి సంబంధించిన ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినట్టయితే నెక్స్ట్ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఇందులోనే ఫౌండేషన్ తర్వాత ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్. సో ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్కి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి ఎగ్జామ్స్కి ముందు మనకి ఒక 9 months పీరియడ్ అనేది, 9 months టైం అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ కూడా రాసి క్వాలిఫై అయినట్టయితే నెక్స్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఆల్రెడీ ఎవరైతే సీఏగా వర్క్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర 3 years ప్రాక్టికల్గా ట్రైనింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సిఏ ఫైనల్ అని ఉంటుంది. సో ఈ సిఏ ఫైనల్కి రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి సంబంధించిన ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయినట్టయితే సర్టిఫైడ్ సిఏగా వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనకి చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఉన్న ఇంకో ఆపర్చునిటీ ఎనీ ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, వాళ్ళు వచ్చేసి సిఎస్ కూడా చేసుకోవచ్చు. సో సిఎస్ ఏంటి అంటే ఒక సంస్థకి సంబంధించిన చట్టపరమైన నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు, దానికి సంబంధించి ఎవరు చూస్తారు అంటే కంపెనీ సెక్రటరీ చూస్తారు. దీనికి కూడా ఏంటి అంటే ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ పాత్లో భాగంగా ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఇది 8 months ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఉంటుంది, దీనికి 9 months ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ 15 months తీసుకోవాలి. దాని తర్వాత ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ పాత్ ద్వారా పిల్లలు సిఎస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది. కాలర్ లైన్ లో ఉన్నారండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. మీ క్వశ్చన్ అడగండి. మేడం ఇది ఇంటర్ తర్వాత డిఎంఎల్టీ చేద్దామని ప్లాన్ ఉందా మేడం? ఓకే, చెప్పండి.
ఇంటర్మీడియట్ తర్వాత డిఎంఎల్టీ చేయొచ్చండి. మనకి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత డిఎంఎల్టీకి సంబంధించి పారామెడికల్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నాక మీకు వచ్చిన ఇంటర్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుందండి. 2 సంవత్సరాలు ఉంటుందండి కోర్సు. మాధవ్ గారు ఇక్కడ ఇంకొకటి ఇంకో క్వశ్చన్ ఏమైనా ఉందా అడిగేది? ఇదే పాయింట్ ఏం లేదు మేడం, ఇదే ఇంటర్ తర్వాత డిఎంఎల్టీ చేద్దామని ప్లాన్. అది వొకేషనల్ లో సెరికల్చర్ గ్రూప్ ఉంది మేడం నాది. ఓకే, ఇంటర్ లో వొకేషనల్ సెరికల్చర్ గ్రూప్ ఉంది. దానివల్ల ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత డిఎంఎల్టీ ప్లాన్ ఉంది మేడం, అది చేసుకోవచ్చా అని క్వశ్చన్. సెరికల్చర్ వాళ్ళకి డిఎంఎల్టీ కి ఛాన్స్ లేదండి మేడం. సెరికల్చర్ చేసిన వాళ్ళకి డిప్లొమా ఇన్ ఎంఎల్టీ చేయడానికి ఛాన్స్ లేదు. ఓన్లీ ఎంపీసీ బైపీసీ చేసిన వాళ్ళకి ప్లస్ ఎంఎల్టీ చేసి విత్ బ్రిడ్జ్ కోర్స్ చేసినట్టయితే వాళ్ళకి అవకాశం ఉంటుంది. సెరికల్చర్ వాళ్ళకి లేదండి. ఎంఎల్టీ విత్ బ్రిడ్జ్ కోర్స్ ఆర్ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ కి మాత్రమే డిఎంఎల్టీలో ఛాన్స్ ఉంటుంది. ఓకే అండి మాధవ్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇందాక మీరు అదే చెప్తూ ఉన్నారు బైపీసీ కోర్సుల గురించి, అంటే దానికంటే ఇంకా వేరే అవకాశాల గురించి. సో నెక్స్ట్ ఎనీ ఇంటర్మీడియట్ పిల్లలు హోటల్ మేనేజ్మెంట్ అనే కోర్సు ఒక కెరియర్ కూడా ఉంటుంది. సో ఈ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి మీరు కోర్స్ చేయాలి అనుకుంటే NCHM JEE అని నేషనల్ లెవెల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినట్టయితే బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ 4 years కోర్సు మీరు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్లో ఎలాంటి ఉంటుంది అని అంటే చెఫ్ కానీ ఫ్రంట్ ఆఫీస్నిస్ట్ కానీ ఇలాంటి చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ట్రావెల్ అండ్ టూరిజం కూడా అయితే ట్రావెల్కి సంబంధించిన కోర్సెస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ట్రావెల్ గైడ్గా కానీ లేదు అనుకుంటే మీరే ట్రావెల్ ఏజెన్సీ ఇలా పెట్టుకోవడం కానీ హోటల్ మేనేజర్గా కానీ ట్రావెల్ ప్లాన్ చేయడం ఇలాంటి ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వాళ్ళకి సంబంధించి ట్రావెల్ అండ్ టూరిజం అనే కోర్స్ కూడా మనకి ఉంది. సో ఈ ట్రావెల్ అండ్ టూరిజం కోర్సులో మీరు అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే మనకి యూనివర్సిటీ లెవెల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాసి మీరు క్వాలిఫై అయినట్టయితే మీరు బ్యాచిలర్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం కోర్స్ చేసుకోవచ్చు. అందులోనే BBA కోర్సు కూడా ఉంది. BBA ట్రావెల్ అండ్ టూరిజం కోర్స్ కూడా చేయడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ లాయర్ కూడా చేసుకోవచ్చమ్మా. లాయర్కి సంబంధించి మనకి ఇంటర్మీడియట్ తర్వాత నేషనల్ లెవెల్లో అయితే క్లాట్ అనే ఎగ్జామ్ ఉంటుంది, మన తెలంగాణ స్టేట్ లెవెల్లో అయితే లాసెట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ రెండింటిలో ఏదైనా ఎగ్జామ్ రాసి మీరు క్వాలిఫై అయినట్టయితే LLB 5 years కోర్స్ ఉంటుందమ్మా. బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ లా 5 years కోర్స్ చేసుకోవచ్చు. ఈ 5 years కోర్స్ చేసిన తర్వాత మీరు హైయర్ ఎడ్యుకేషన్ కూడా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ కోర్సు కూడా మనకి చాలా కాలేజీవి ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారండి. బైపీసీ తర్వాత ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి అవకాశాలని విద్యార్థులు చూస్ చేసుకోవచ్చు అనేది విషయాలని చాలా బాగా చెప్పారు.